ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభవేళ అమ్మలగన్న అమ్మ దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వభూపాల వాహన సేవలో మలయప్ప స్వామి సుందర సోయగం. కామితార్థ ప్రదాతగా కల్పవృక్ష వాహన సేవలో తిరుమల శ్రీవారి దర్శనం. తిరుమల శ్రీవారి గరుడోత్సవానికి సంసిద్ధులు కావాలి. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో ఆదేశం. తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న గోదాదేవి పూమాలలు. ఆలయ మాడ వీధులలో ఊరేగింపు, గరుడోత్సవంలో అలంకరణ. గ్యాలరీలలో భక్తుల సదుపాయాలను పరిశీలించిన టీటీడీ ఈవో. సంయమనంతో భక్తులకు సేవలు అందించాలని శ్రీవారి సేవకులకు సూచన. మావడి సేవ అలంకరణలో కపిలతీర్థం కామాక్షిదేవి దివ్య కటాక్షం. శరన్నవరాత్రి ఉత్సవాలతో శోభిల్లుతున్న అమ్మవారి ఆలయాలు. బ్రహ్మోత్సవాలలో భక్త కోటికి టీటీడీ సకల సౌకర్యాలు. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని భక్తుల ప్రశంసలు. భక్తకోటి సర్వాభీష్టాలను ఈడేర్చే బ్రహ్మాండ నాయకుడు సర్వభూపాల వాహనంపై సుందర నందనంగా దర్శనమిచ్చారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 4వ రోజైన సోమవారం సాయం సంధ్యవేళలో సర్వభూపాల వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. రత్నాభరణాలు, కెంపులు, పచ్చలు పొదిగిన బంగారు తిరువాభరణాలు, పూలమాలలతో దేదీప్యమానంగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై ఆశీలను చేసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన హారతులను సమర్పించారు. ఆపై విలక్షణ విభిన్న కళారూపాల ప్రదర్శనలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధులలో మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలను అందుకున్నారు.
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. సర్వభూపాలం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారు పంచభూతాలకి అష్టదిక్పాలులకి అధినేత అనే అర్థం. ఈరోజు అష్టదిక్పాలురు కూడా ఈ వాహనంతో పాటు తిరుగుతారని చెప్పి నమ్ముతారు. అన్నిటికన్నా ఎక్కువ బరువు ఉన్న వాహనము సర్వభూపాల వాహనము 2200 కేజీలు ఉంటుంది. అందుకనే ఈ వాహనాన్ని ట్రయల్ రన్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే రేపు జరగబోయే గరుడ వాహనానికి గరుడ సేవకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. గ్యాలరీలు కూడా 2 లక్షల మంది కూర్చోవడానికి, వారికి ఆహారము, తాగునీరు, అలాగే పిల్లలకి మజ్జిగ, ఇలాంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సెక్యూరిటీకి సంబంధించింది కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అదనంగా పోలీసు బలగాలు కూడా వచ్చాయి, వారు కూడా సెక్యూరిటీ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. రవాణా ఏర్పాట్లు కూడా కింద నుంచి పైకి రావడానికి 3000 ట్రిప్స్ వేయడం ద్వారా ఏపీఎస్ఆర్టీసీకి 400 వాహనాల ద్వారా కూడా పైకి తీసుకురావడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 4వ రోజు సాలకట్ల బ్రహ్మోత్సవంలో మలయప్ప స్వామి రుక్మిణి సత్యభామ సతీ సమేతుడై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు సర్వభూపాల వాహనంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. లక్షలాది మంది భక్తులు భక్తి పార్వశ్యంతో మాడవీధుల్లో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈరోజు వాహనానికి చాలా ప్రత్యేకమైనది. సర్వభూపాల వాహనం అంటే 14 లోకాలని పరిపాలిస్తున్న దేవతలకి రాజు అని అర్థం. వెంకటేశ్వర స్వామి 14 లోకాలని పరిపాలిస్తున్నాడు కాబట్టి సర్వభూపాల వాహనంలో ఈరోజు పయనిస్తున్నాడు. లక్షలాది మంది డివోటీస్ ఈరోజే వచ్చారు. ఈరోజు అన్ని గ్యాలరీలు ఫుల్ అయి ఉన్నాయి. అదేవిధంగా రేపటికి ఇంకా అదనంగా అంటే దాదాపు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 3.5 లక్షల మంది భక్తులు వస్తారని ఆ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఉదయం 5 గంటల నుంచే అన్నపానీయాలు కూడా సమకూర్చడం జరుగుతుంది. అలాగే రాత్రి అంటే ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ 1 o'clock దాకా కూడా వాళ్ళకి రకరకాల రుచికరమైన వంటలు, వైద్య సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా శానిటేషన్ కూడా చాలామంది దాదాపు 600 మందిని అడిషనల్గా తీసుకొని ఇక్కడ ఎప్పటికప్పుడే క్లీనింగ్ చేస్తూ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులు ఏ రకమైన అపోహలు పడద్దు. అన్ని రకాలైన సేవలని వాళ్ళకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. వీటికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. టీటీడీతో పాటు అదనంగా ప్రభుత్వం నుంచి తెచ్చుకున్న ఆఫీసర్సు, అలానే పోలీస్ వ్యవస్థ కూడా సమర్థవంతంగా అందరూ కలిసి ఒక టీం లాగా వర్క్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎక్కడ కూడా సీమ్లెస్గా ఏ రకమైన బాటిల్ నెక్స్ లేకుండా అన్ని రకాలుగా కూడా సజావుగా జరుగుతుంది ఈ 4 రోజులు కూడా. అలానే మున్ముందు కూడా మరింతగా ఇదే విధంగా కొనసాగిస్తూ భక్తులకు సేవ చేయడంలో ముందుంటామని చెబుతున్నాము. ఇక సోమవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ జరిగింది. కల్పవృక్ష వాహనంపై కామితాలను నెరవేర్చే కరుణాస్వరూపిణిగా వేణుగోపాలస్వామి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామివారు ఆధ్యాత్మిక అద్భుత కటాక్షాలతో అశేష భక్త కోటిని తరింపజేశారు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజైన సోమవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు వేణుగోపాలస్వామి అలంకరణలో శ్రీదేవి భూదేవి సమేతంగా నవోన్మేష అలంకరణలో కోరిన కోర్కెలను సిద్ధింపచేసే కామితార్థ ప్రదాయకునిగా దేవతా వృక్షం కల్పవృక్ష వాహనంపై ఆసీనులై మాడవీధుల్లో విహరించారు. అలరించే కళారూపాలు, సాంస్కృతిక ఆధ్యాత్మిక నృత్య సంగీత వాద్య నీరాజన సమర్పణలు, మిన్నంటే భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీ మలయప్ప స్వామివారి కల్పవృక్ష వాహన సేవ ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్ష
ఈ సందర్భంగా వాహన సేవలో డాక్టర్ రవీంద్ర కన్నడ భాషలో రచించిన హరివంశ, పి కృష్ణమూర్తి రచించిన రాయలసీమలోని ప్రసిద్ధ దేవాలయాలు, డాక్టర్ హరికేశవన్ తమిళంలో రచించిన భాగవత కథైగళిల్ భక్తియుం, వాసుదేవస్వామి రచించిన వాసుదాసు కీర్తనలు అనే పుస్తకాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్ ఆకల్ల విభీషణ శర్మ, ప్రచురణల విభాగం సబ్ ఎడిటర్ నొత్సం నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు రాత్రి జరిగే గరుడ వాహన సేవకు అధికారులు, సిబ్బంది సంసిద్ధులు కావాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమలలోని రాంబగీచా అతిథి గృహం ఎదురుగా ఉన్న సమావేశ మందిరంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి వివిధ శాఖల అధికారులతో గరుడ సేవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఎక్కడా రాజీ పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తిరుమలకు విచ్చేసిన ప్రతి భక్తుడు గరుడ సేవను వీక్షించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయ సహకారాలతో పనిచేసి గరుడోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు నుండి తీసుకువచ్చిన పుష్పమాలలను సోమవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలో సమర్పించారు. శ్రీవిల్లిపుత్తూరులో ప్రముఖ వైష్ణవ భక్తాగ్రేసరులైన విష్ణుచిత్తుల వారి కుమార్తెగా శ్రీ గోదాదేవి అవతరించారు. శ్రీరంగం శ్రీరంగనాథ స్వామివారిని సేవించి తన భర్తగా గోదాదేవి స్వీకరించారు. ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ముందు రోజు శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి పూమాలలు రావడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీరంగం శ్రీరంగనాథ స్వామివారి ఆలయం నుండి తీసుకువచ్చిన గోదా పుష్పమాలలను ముందుగా తిరుమలలోని పెద్దజేరు మఠంలో ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ పెద్దజేయర్ స్వామి, చిన్నజేయర్ స్వామి, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ గోదాదేవి పుష్పమాలలను పెద్దజేయర్ స్వామి ఎదుట శిరస్సుపై పెట్టుకుని సంప్రదాయబద్ధంగా శ్రీవారి ఆలయానికి చేర్చారు. రేపు సాయంత్రం జరిగే స్వామివారి గరుడ సేవలో శ్రీ మలయప్ప స్వామికి గోదాదేవి సమర్పించిన పుష్పమాలలను అలంకరించనున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వాహన సేవను వీక్షించడానికి గ్యాలరీలలో వేచి ఉన్న భక్తుల యోగక్షేమాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు అడిగి తెలుసుకున్నారు. మాడవీధుల్లో పలు గ్యాలరీలలో పర్యటించి మంచినీరు, పాలు, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం ఎలా ఉన్నాయని భక్తులను అడిగారు. టీటీడీ నుండి చక్కని సౌకర్యాలు అందుతున్నాయని, అన్నప్రసాదం, పవిత్ర లడ్డూ ప్రసాదం ఎంతో శుచిగా, రుచిగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తుల బాగోగులను పర్యవేక్షించాల్సిన బాధ్యత టీటీడీకి ఉందని, అందుకే ప్రత్యక్షంగా వారితో మాట్లాడటం జరిగిందని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మేము ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. భక్తుల నుంచి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తీసుకోవడం ముఖ్యం. అందుకని మాకు డిఫరెంట్ సెక్టర్స్ కింద డివైడ్ చేసి సెక్టర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే సీనియర్ అధికారులు, అబ్జర్వర్ టీం కూడా ఉంది. సీనియర్ అధికారులతో వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు తగిన కరెక్టివ్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. అలాగే నేను కూడా ఈ గ్యాలరీస్కి వచ్చి వాళ్ళతో కూడా మాట్లాడి ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి కూడా కరెక్టివ్ స్టెప్స్ కూడా తీసుకోవడానికి చెప్తున్నాము. ఇప్పటిదాకా మేము మామూలుగా వీళ్ళ ఎక్కువగా భక్తులను అడిగేది ఏంటంటే ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించిన గ్యాలరీల్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఈ చూడటానికి ఏమైనా ఇబ్బంది ఉందా, వాహన సేవలు ఎలా ఉన్నాయి, ఈ డిస్ప్లేస్లో చూస్తున్నారు కదా అవి ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా మార్పులు చేయాలా, అలాగే వారు ఎక్కడన్నా అకామిడేషన్ తీసుకుని ఆ రెస్ట్ హౌస్లో కానీ ఎక్కడన్నా ఉంటే అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా,
అలాంటి అలాంటి విషయాలు, అన్నప్రసాదాలు ఎక్కడన్నా తీసుకుని ఉంటారు, అక్కడ ఎలా ఉన్నాయి, ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఏమన్నా ఇబ్బంది ఉందా, ఇలాంటి అన్ని విషయాలు కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఫీడ్బ్యాక్ మీద సంతృప్తి కనబరిచారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా అప్పటికప్పుడు కరెక్ట్ యాక్షన్ తీసుకుంటాం. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో భక్త రంజకంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. స్నపన తిరుమంజన సేవలో శ్రీ మలయప్ప స్వామి వారు దేవేరుల సమేతుడై అద్భుతంగా కటాక్షించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 4వ రోజైన సోమవారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. రంగనాయక మండపంలో పెద్ద శేష వాహనంపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధనలతో వైదిక పూజలు చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కనులు పండుగ, పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను ఆగమోక్తంగా నిర్వహించి హారతులు అందజేశారు. అభిషేక పర్వంలో ఒక్కో పరిమళ ద్రవ్యంతో అభిషేకించిన అనంతరం స్వామివారికి దేవేరులకు ఒక్కో రకమైన ద్రవ్యాలతో తీర్చిదిద్దిన అలంకరణ మాలలను, కిరీటము, ఛత్రము, అద్దం, జడకుచ్చులు, చామరాది వంటి అలంకార ఆభరణాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా నేడు జరిగిన స్నపన తిరుమంజన సేవలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి ఎరుపు రంగు పవిత్రాలు, యాలకులు, వట్టివేరు, పిస్తా, నల్లటి వెల్వెట్ వస్త్రం, అత్తిఫలం, స్ట్రాబెర్రీ, గులాబీ రేకులు, తులసి మాలలతో తయారు చేసిన దండలు, కిరీటాలు, హారాలను, ఛత్ర చామరాది అలంకారాలను సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తిరుమల శ్రీవారి ఆలయంలో దక్షిణమాడ వీధిలో కొలువైన తిరుమల నంబి ఆలయంలో స్వామివారిని సోమవారం ఉదయం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దర్శించుకున్నారు. 1000 సంవత్సరాల క్రితం తిరుమల నంబి ప్రతిరోజు పాప వినాశనం నుండి పవిత్రమైన తీర్థాన్ని తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం జరిపేవారు. వారి విశేష కైంకర్య సేవలతో తిరుమల నంబి తిరుమల తొలి పౌరుడిగా ప్రసిద్ధి చెందారు. కల్పవృక్ష వాహన సేవలో పాల్గొన్న టీటీడీ ఈవో, అదనపు ఈవో తిరుమల నంబి వంశీయుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించి తిరుమల నంబికి నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల నంబి వంశీయులు ముకుంద తాతాచార్యులు, పండితులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్లు టీటీడీ ఈవో, అదనపు ఈవోలను ఆశీర్వదించి వస్త్రాన్ని అందజేశారు. శ్రీవారి భక్తుల సేవే పరమావధిగా భావించి అధికారులు, సిబ్బంది గరుడ సేవ రోజున సంయమనంతో సేవలు అందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో గరుడ సేవ ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో ఆయన టీటీడీ అధికారులు, డిప్యుటేషన్పై వచ్చిన అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్లు ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నో రాష్ట్రాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్త కోటికి అమూల్యమైన సేవలను అందించడమే ప్రథమ కర్తవ్యంగా భావించాలని వారు కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించుకున్నారు. ఆలయం వద్ద వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని భక్తులు ఎంతగానో సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమల దివ్యక్షేత్రంలో ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలో తిరుమలలోని పలు ప్రాంతాలలో భక్తులను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేకంగా పలుకరించింది. ఈ సందర్భంగా భక్తులు తమ మనోభావాలను వెల్లడిస్తూ సంతృప్తికర దర్శనం లభిస్తోందని, వాహన సేవలను చక్కగా తిలకిస్తున్నామని, సాంస్కృతిక ప్రదర్శనలు చాలా బాగున్నాయని, అన్నప్రసాదాలు సకాలంలో అందుతున్నాయని, లడ్డూ ప్రసాదం ఎంతో శుచిగా రుచికరంగా ఉందని వెల్లడించారు. నా పేరు వై విజయలక్ష్మి. నేను రేణుగుంట మండలం నుంచి వచ్చాను దర్శనానికి, శ్రీవారి దర్శనానికి. చాలా బాగా జరిగింది శ్రీవారి దర్శనం. మాకు నిజంగా శ్రీవారు పక్కన ఉండి మాకు దర్శనాన్ని కలిగించినట్టుంది. ఇక్కడ టీటీడీ యొక్క సదుపాయాలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఇక్కడ రేణుగుంట నుంచి వచ్చాను. ఇక్కడ 8 గంటలకు దర్శనంకి ఎంటర్ అయ్యాము మేము. 300 రూపీస్ టోకెన్ తోటి దర్శనం చాలా బాగా జరిగింది. టీటీడీ అధికారులకి, తర్వాత ఇక్కడ వాళ్ళు సదుపాయాలకి అన్నిటికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ నిజంగానే ఇంత బాగా దర్శనం జరగడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. శ్రీకాళహస్తి నుంచి వచ్చాము. వాహన సేవ చూసాం, బాగా దర్శనమైంది. అన్ని సౌకర్యాలు బాగున్నాయి, అనుకూలంగా కూడా అన్ని. దేవుడు కూడా బాగా దర్శనమైనాడు. మిగతా అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఓం నమో వెంకటేశాయ. We are from Trichy in Tamil Nadu. The laddu quality is very good. Nowadays, they give much more laddu in okay. And then we saw Perumal evening 6 o'clock. Morning we saw that Vrishaka Vaganam. It's very nice. They alerted the people in very good way. So we saw the God in very nice. We are coming from Tamil Nadu. The program was very nice and Brahmostram was very nice. The dance was very nice. I like the dance. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶ್ವರಾಯ ನಮಃ. ದರ್ಶನಕ್ಕೆ ಬಂದಿದ್ವಿ. ದರ್ಶನ ತುಂಬ ಚೆನ್ನಾಗಾಯಿತು. ನಾವು ಕಾಲ್ನಡಿಗೆಯಲ್ಲಿ ಬಂದಿದ್ದು ತುಂಬ ಚೆನ್ನಾಗಾಯಿತು. ಮತ್ತು ಇಲ್ಲಿ ಊಟ ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಮತ್ತು ದರ್ಶನಕ್ಕೆ ಹೋದಾಗಲೂ ಕೂಡ ಅಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದ್ರು. ವಾಟರ್ ಫೆಸಿಲಿಟಿ, ಫುಡ್ ಫೆಸಿಲಿಟಿ ಮತ್ತು ವಾಶ್ರೂಮ್ಸ್ ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ದರ್ಶನ ಚೆನ್ನಾಗಾಯಿತು. నా పేరు మంజుల. కదిరి నుంచి వచ్చాను. సత్యసాయి డిస్టిక్ మాది. మాకు బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు బాగా జరిగినాయి. దర్శనము 1.5 అవర్లో అయింది. మాకు చాలా దేవుడు బాగా చూసాము. చాలా సంతోషంగా ఉంది. ఇంకా లడ్లు అన్నీ సేవ, ఇక్కడ పెట్టే కార్యక్రమాలన్నీ బాగున్నాయి. చాలా ఆనందంగా. నమో వెంకటేశాయ. గోవింద గోవింద. నా పేరు చంద్రశేఖర్ గౌడ్, మన వికారాబాద్. ప్రతి 7th మేము తిరుపతికి వస్తాం. గత 48 టైమ్స్ ఇప్పటి వరకు ప్రతి 7th వస్తాం. బట్ ఈసారి చాలా అద్భుతంగా ఉన్నది తిరుపతిలో. ఏర్పాట్లు కానీ చాలా బ్రహ్మోత్సవం చాలా అద్భుతంగా ఉంది. ఫుడ్ విధంగా బాగుంది. లడ్డు విధంగా చాలా చేంజ్ అయింది. ముందు కన్నా ఈసారి లడ్డు చాలా నాణ్యంగా ఉంది. చాలా స్వీట్ మధురంగా ఉన్న లడ్డు. నమో వెంకటేశాయ. వచ్చినప్పుడు ఎక్కువ స్పెషాలిటీస్ ఎక్కువ చేశారు. దర్శనం బాగుంది. వాహన సౌకర్యం ఎక్కువనే చేశారు. ఏమీ ఇబ్బంది లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏమన్నా అడిగితే వాళ్ళు చెప్తారు ఎక్కడ వెళ్ళాలి. ఏదైనా వాళ్ళకి ఎక్కడ వాళ్ళు చెప్తారు. చాలా ఇంట్లో ఎవరైనా ఎక్కరు వస్తే నువ్వు వచ్చారు ఏం చేయాలంటే వచ్చింటారు. ఇక్కడ కొంచెం కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగా చేస్తున్నారు. అంతా శ్రీనివాసం ఫస్ట్ టైం వచ్చాను. అయితే ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మళ్ళీ వ్యవస్థలు అన్నీ చూస్తే చాలా బాగుంది. ఇటువంటి ఎక్కడ కూడా ఉండదు. ఇది ఒక రకాలుగా చెప్పాలంటే వైకుంఠమే భూమికి దిగినట్టు అయింది. చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము కర్ణాటక నుంచి వచ్చి మేము ఇక్కడ నుంచి ఎంత ఇది చేస్తా ఉన్నామంటే ఫస్ట్ టైం మేము తిరుపతి లడ్డు తినాలంటేనే ఎంత ఇష్టపడతా ఉంటుంది. అలాంటిది లడ్డు అంటేనే ఇప్పుడు భయం అవుతా ఉంది. ఇప్పుడు లడ్డు అనేది భయం అయిపోయి తర్వాత ఇప్పుడు లడ్డుని తీసుకొని మేము ఎంత సంతోషంతో ఖుషీతో తింటా ఉన్నాం. ఎందుకంటే అదంతా చంద్రబాబు నాయుడు బాగా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. మనము అందరూ స్వచ్ఛంగా ఎక్కడ కూడా స్వచ్ఛతగా పెట్టాలి. ఎంత నీట్ గా ఉంటుందంటే మనం జనాలు వచ్చిన ప్రజలు ఎంత నీట్ గా మనం స్వచ్ఛత పెట్టామంటే మనకి దేవస్థానం కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఎంత భోజనం కానీ ఎక్కడ
ఏదైనా కానీ వాటర్ సహాయం కానీ మనకి పాల సహాయం కానీ ఎక్కడ మధ్య కానీ ప్రతి ఒక్క సదుపాయాలు మనకు చేస్తున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు చేసినప్పుడు మనము దాన్ని ఉపయోగించుకోవాలి. ఎలా అనేది వేస్టేజ్ చేయకూడదు. ఏదైనా కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది మనం వేస్ట్ చేయరాదు. ఎంత తీసుకోవాలో అంతే తీసుకోండి. ఎవరైనా కానీ వేస్టేజ్ చేయొద్దండి. చాలా బాగుంటుంది. ఇక్కడ మేము చాలా ఏళ్ళ నుంచి వస్తా ఉన్నాము. ఎంత బాగా దర్శనం అవుతుంది. అన్ని సదుపాయాలు బాగుంటాయి. ఓం నమో వెంకటేశాయ. లడ్డు భోజనం, స్వామివారి దర్శనం, మామూలుగా వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామిని నమ్మి ఎంతో అదృష్టంగా భావించి మన రాష్ట్రము, దేశము, ప్రపంచం లెవెల్లో గోవింద గోవింద అంటే తిరుపతి వెంకటేశ్వరుడు ఎక్కడుండా కరుణించి కాపాడుతుండే ప్రతి ఒక్కల భక్తులు మహా విశ్వాసంగా గోవింద 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 అంటే వెంకటేశ్వర స్వామి ఎంతో కరుణిస్తాడని వచ్చిన భక్తులకి ఎలాంటి లోపం రాదని ఆ ఏడుకొండ వాడు పైన కొండ మీద నిలిచి ప్రతి ఒక్క భక్తుని కష్టం మహా సంతోషంగా ప్రతి ఒక్కరిని సంతోషంగా దీవిస్తానని కోరుతున్నాం. ఓం నమో వెంకటేశ. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ సేవ రోజును పురస్కరించుకుని చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ తరపున ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్జీ సోమవారం 9 గొడుగులు 2 తిరునామాలను టీటీడీ ఈవో జె శ్యామలరావుకు అందజేశారు. తిరుమలలోని శ్రీవారి వైభవోత్సవ మండపం నుండి మేళ తాళాలతో గొడుగులను ఊరేగింపుగా శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్దకు తీసుకువచ్చి ఈవో జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా ఈవో, అదనపు ఈవో, ఇతర అధికారులను చెన్నై భక్త బృందం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ గోపాల్జీ మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా స్వామివారికి గొడుగులను సమర్పిస్తున్నట్లు తెలిపారు. For the past 20 years, on behalf of devotees of Tamil Nadu, Hindu Dharmartha Samiti Trust donates sacred umbrellas during Garuda Seva Utsava. Out of the 11 umbrellas, 2 umbrellas are sacred umbrellas are donated to Ammavaru. Yesterday evening the donated happened, and 9 umbrellas are now donated. And it was very much happy that the executive officer of TTD and the additional executive officer and all the officials received the sacred umbrellas. And I also thank the Tamil Nadu police and all the department for making this program a great success. More than 20 lakh people participated in the 6 days program, and it was a grand success. అలాగే చెన్నైకి చెందిన తిరుపతి అంబరిల్లా చారిటీస్ నిర్వాహకులు శీలం వరదరాజులు 11 గొడుగులను సోమవారం తిరుమల శ్రీవారికి విరాళంగా సమర్పించారు. ఆలయ ముఖద్వారం వద్ద వీరు ఈ గొడుగులను టీటీడీ ఈవో జె శ్యామలరావుకు అందజేశారు. గత శతాబ్ద కాలం పైగా ఇలా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గొడుగులను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని మీడియాతో మాట్లాడుతూ శీలం వరదరాజులు వివరించారు. మా చార్టీస్ పేరు తిరుపతి అంబర్లా చార్టీస్. నా పేరు వరదరాజులు. దీనికి ట్రస్టీ నేనే. 187 సంవత్సరాలుగా ఈ దేవుడికి మేము ఈ కైంకర్యాలు చేసుకుంటా ఉన్నాము. చెన్నైలో వచ్చి పూజలు చేసుకొని నేరుగా ఇప్పుడు వ్యాన్ మూలంగా వచ్చి కింద ఉడిచి పైగా నడిచి వచ్చి మేము ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. కైంకర్యం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
హరిపట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు అభిషేకోత్సవంలో సుగంధ శోభితంగా పరిమళించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పసుపు, చందనం, తులసి మాలలను సిరుల తల్లికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని. చెన్నై మహానగరంలోని టీటీడీ సమాచార కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవను జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు విశేష అర్చనాది పూజలు జరిపారు. సర్వాభరణాలతో శ్రీనివాసునికి కాళీయమర్ధన అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం దేవేరి సమేత స్వామివారికి ఆస్థానం జరిపారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవ జరిగింది. కోర్కెలు తీర్చే కల్పతరువుగా స్వామివారిని సేవించి తమిళనాట వాసులు ఆనందపరవశులయ్యారు. విశేష బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో చక్కటి కల్పవృక్ష వాహనంపై ఆసీనులైన స్వామివారికి అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి నివేదన, మంగళహారతులతో ఆస్థానం జరిపి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. మానవ మనుగడకు మూలాధారం సనాతన సంస్కృతి. ఆ సంస్కృతికి ఆలవాలం సంగీత సాహిత్యాలు. ఎన్నో కళలకు తల్లి వంటి సంగీత ప్రపంచంలో స్వర మాధుర్యంగా సాగే నాద ప్రవాహమే నాదస్వరం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధిలో తరతరాలుగా నాదస్వర కచేరీతో సంకీర్తన కైంకర్యం నివేదిస్తున్న విద్వాంసులు కాసింబాబు సోదరులు. వారి స్వరయాత్ర విశేషాలు మీకోసం. సకల చరాచర సృష్టిలో ఏ ప్రాణినైనా కదిలించగలిగే శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉంది. చక్కటి తాళం, లయలతో వినసొంపుగా సాగే ఏ స్వరకలైనా రసోల్లాసంలో మనల్ని ఓలలాడిస్తుంది. అటువంటి వాటిల్లో ఒక వాద్య విశేషమే నాదస్వరం. ఆలయంలో జరిగే ఉత్సవాల్లోనైనా ఏ శుభకార్యమైనా ముందుగా మంగళధ్వనితో కూడిన నాదస్వర కచేరీ ఉండి తీరాల్సిందే. ఈ నాదస్వర వాద్య కచేరీతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన విద్వాంసులు షేక్ కాసింబాబు సోదరులు. తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంకు చెందిన ఈ సోదరుల తాతగారు పద్మశ్రీ డాక్టర్ షేక్ చిన్న మౌలానా తన నాదస్వర కచేరీలతో ఎందరో ప్రముఖుల మన్ననలు పొందారు. ఒకప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ముందుగా ఆస్థాన మండపంలో చిన్న మౌలానా నాదస్వర కచేరీ అనంతరమే బ్రహ్మోత్సవాలను ప్రారంభించేవారని తెలుస్తోంది. ఇక అదే బాటలో 1996వ సంవత్సరం నుంచి కాసిం సోదరులు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర విశేష ఉత్సవాల సమయంలో స్వామివారికి నాద సంకీర్తనం నివేదిస్తూ తరిస్తున్నారు. తిరుమల సహా తిరుపతి సమీపంలోని అన్ని టీటీడీ అనుబంధ ఆలయాలలో జరిగే అన్ని రకాల ఉత్సవాలు, ఊరేగింపులలో కాసిం సోదరుల నాదస్వర కచేరీ స్వరామృతం భక్తులను ఎప్పుడూ మధురానుభూతులలో ఓలలాడిస్తుంటుంది. నాదస్వరంపై సంకీర్తన ఝరిని కురిపిస్తున్న వీరిని శృంగేరి శారదాపీఠం, కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులుగా నియమించి గౌరవించాయి. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది. ఈ సంవత్సరం తిరుమల క్షేత్రంలో దివ్యంగా కొనసాగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో కాసిం సోదరులు అద్భుత ప్రదర్శనలతో రాణిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ.
మేము కాసిం బాబు సోదరులమే సంగీత కళానిధి పద్మశ్రీ డాక్టర్ షేక్ చిన్నమనగా వారి స్టూడెంట్స్ శిష్యులమే మా మనవళ్ళమే. మేము మా తాతగారైన సంగీత కళానిధి డాక్టర్ షేక్ చిన్నమనగా గారి వద్ద నేర్చుకొని వారితోటి 18 సంవత్సరాలు సహా నాదస్వరంగా కచేరీల వాంచి అనుభవం పొంది కళాకారులుగా తయారయ్యాము. మేము 1996 నుంచి టీటీడీలో ఆస్థాన విద్వాంసులుగా స్పెషల్ నాదస్వరం ఆర్టిస్టులుగా శ్రీవారికి సేవ చేస్తున్నాము. 1996 సమయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న వినాయక్ గారు అప్పుడు మా నాదస్వర సేవ తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరంగా ఉందని చెప్పి మాకు ఫోన్ చేసి బ్రహ్మోత్సవానికి రమ్మన్నారు. మేము బ్రహ్మోత్సవం 9 రోజులు శ్రీవారికి చాలా అద్భుతంగా సేవ చేసుకున్నాము. పెద్ద భాగ్యం అనుకొని ఆ సేవని మెచ్చుకొని 1996 నుంచి మమ్మల్ని కంటిన్యూగా అన్ని రథసప్తమి, పారివేట ఉత్సవం, తెప్పోత్సవాలు, పద్మావతి పరిణయం, మా కొండ మీద బ్రహ్మోత్సవం, కింద అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవం లాంటి ఉత్సవాలకి మమ్మల్ని వాంచమని చెప్పి స్పెషల్ నాదస్వరం ఆర్టిస్టులుగా అపాయింట్ చేశారు. మేము దీన్ని మా జీవితంలో పెద్ద భాగ్యం అనుకొని మాకు బయట ఎలాంటి ప్రోగ్రాంలు ఉన్నా కూడా మేము శ్రీవారికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి శ్రీవారికి సేవ చేసుకొని చాలా భయభక్తితో చేస్తూ ఉంటాము. తిరుపతిలోని కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే దేవీ నవరాత్రుల్లో భాగంగా 4వ రోజైన సోమవారం శ్రీ కామాక్షి దేవి మావడి సేవ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా యాగశాలలో అర్చకులు, ఋత్వికులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం అమ్మవారి ఊంజల సేవ మనోహరంగా జరిగింది. సుందర స్వర్ణాభరణాలు, పూలమాలలతో మామిడి సేవ అలంకరణలో కొలువు తీరిన కామాక్షిదేవి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ విశేషంగా సాగింది. మామిడి సేవ అలంకరణలో అమ్మలగన్న అమ్మను సేవించి భక్తులు పులకితులయ్యారు. తిరుమలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ మలయప్ప స్వామివారు వేణుగోపాల స్వామివారి అలంకరణలో ఉభయ దేవేరుల సమేతంగా కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. శ్రీవారి కల్పవృక్ష వాహన సేవలలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారుల భక్తి, సంగీత, నాట్య, వాద్య కళారూపాలు శ్రీవారి భక్తులను ఎంతగానో అలరించాయి. ఇందులో వైజాగ్కు చెందిన భవదీయం ట్రస్ట్ కళాకారులు నవదుర్గ భరతనాట్య ప్రదర్శన, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన చడాలి నృత్యం, టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారుల కోలాటం, తెలంగాణ రాష్ట్ర బృందం కోయ నృత్యం, కేరళ బృందం తిరువర్తార కళి నృత్యం, కర్ణాటక రాష్ట్రం అఘోర నృత్యం, తెలంగాణ రాష్ట్రం వారి గుస్సా నృత్యం, ఆంధ్రప్రదేశ్ బృందం భరతనాట్యం, తెలంగాణ రాష్ట్రం విఘ్నేశ్వర ఆర్ట్స్ వారి కొమ్మకోయ నృత్యం, గోండు నృత్యం, ఆంధ్రప్రదేశ్ వారి డ్రమ్స్, కర్ణాటక వారి కృష్ణమూర్తి కల్ప నృత్యం, కేరళ మహిళా బృందం చండీ వాద్యం, గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన కళాకారుల కాశ్మీరీ నృత్యం, రాజమండ్రి దాస సాహిత్య కళాకారుల కూచిపూడి నృత్యం తదితర కళా సాంస్కృతిక నీరాజన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. मैं रूप सिंह राजस्थान, कोटा 12 राजस्थान, चक्री डांस, चक्री, चरी, घूमर, कालबेलिया नृत्य, डांस प्रोविंस राजस्थान, कल्चर सेंटर गवर्नमेंट तंजावर, कल्चर सेंटर यहाँ तिरुपति बहुत अच्छा तिरुपति बालाजी बहुत अच्छा नंबर 1 तिरुपति. ओम नमो वेंकटेशय्य. I am Mr. Mahadevan from Palakkad, Sri Srinivasa Seva Trust, Managing Trustee, and we conducted nearly 2 Kalyanotsavam at Palakkad, Kerala, and now this is the second time for participating in this Brahmotsavam. This is really amazing
what we are witnessing here in Tirumala. This is the second time, and we entire Kerala team are really so happy to see the crowd here. And our team is performing here 6 Kerala traditional art forms, and today we are performing 2. And this is Tiruvadra Kali we are performing now. And now today evening also we have 2 other programs, and tomorrow we are performing 3 art forms. Thank you to TTD Devasam, entire senior dignitaries for giving us an opportunity to perform in this graceful occasion. Thank you so much. ఏ భాషలోనైనా భావప్రధానంగా సాగే సమ్మోహక కళ సంగీతం. భక్తి ప్రధాన సంగీత ప్రవాహానికి అనంతమైన శక్తి ఉంటుంది. ఆ అద్భుత అపూర్వ స్వర ఝరి వాద్య ప్రధానంగా సాగితే అదే కదా అసలైన దైవత్వానికి వేదిక. సాక్షాత్తు దేవదేవుడు నెలవైన తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో సాక్సోఫోన్ వాద్యంతో విలక్షణ రీతిలో కచేరీలు ఇస్తున్న విద్వాంసులు డాక్టర్ కెఎస్ మూర్తి, ఎస్ ఉదయ్ కుమార్ బృందం. వారి అద్భుత ప్రదర్శన శైలిపై ప్రత్యేక కథనం మీకోసం. చిత్తూరు జిల్లా వీకోట మండలం కృష్ణాపురం గ్రామం డాక్టర్ కెఎస్ మూర్తి పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి సాక్సాఫోన్లో డాక్టరేట్ పొందారు. గత 17 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి ఆలయం, తిరుపతి సమీప ప్రాంతాల్లోని టీటీడీ అనుబంధ ఆలయాలలో సాక్సాఫోన్ వాయిద్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో టీటీడీ అనుబంధ ఆలయాలలో జరిగే అన్ని ఉత్సవాల్లో వీరి వాద్య కచేరీ తప్పకుండా ఉంటుంది. 10 మంది బృందం, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లో కచేరీలు, సాక్సోఫోన్ కళా సామ్రాట్, ఉత్తమ సాక్సోఫోన్ విద్వాన్, నాద సుధాలయ అవార్డులు వచ్చాయి. కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు. వీరి కుమారుడు ఎస్ ఉదయ్ కుమార్లు కూడా ఇదే రంగంలో రాణిస్తున్నారు. సాక్సోఫోన్ కళాపోషణ, సరస్వతి వరపుత్ర అవార్డులు దక్కించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అనునిత్యం ఉదయం, రాత్రి సమయాలలో తిరుమల శ్రీవారు పలు రకాల వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటిని రంజింపచేస్తున్నారు. వాహన సేవలలో డాక్టర్ కెఎస్ మూర్తి, వారి కుమారుడు ఎస్ ఉదయ్ కుమార్ సాక్సోఫోన్ వాద్య కచేరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఎంతో విలక్షణ వాద్యస్వర కచేరీగా వినుతికెక్కిన సాక్సోఫోన్ స్వర విన్యాసం గురించి మరిన్ని ముచ్చట్లు ఉదయ్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎస్ ఉదయ్ కుమార్. మా నాన్నగారి పేరు డాక్టర్ కెఎస్ మూర్తి గారు. మేము గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ స్వామివారి సేవ చేసుకుంటున్నాము. స్వామివారి సేవ చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా మేమందరూ భావిస్తున్నాము. మా బృందం అయిపోయి మేము 20 సంవత్సరాల నుండి ఇక్కడ సేవ చేస్తుంటే మాకు ఎక్కడా లేని అనుభూతి. మేమంతా చాలా ఆనందంగా స్వామి సేవ చేయాలని ఎంతో మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. మొదటిసారి వచ్చిన సంవత్సరంలో ఎట్లుందో ఇప్పటికే అట్లే స్వామివారి సేవ చేసేకి మాకు భగవంతుడు శక్తి అన్నీ ఇచ్చి బాగా చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, వైభవోత్సవాలు, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు అనేక గుళ్ళలో మేము చేస్తున్నాము. మాకు అధికారులు అన్ని వసతులు కల్పించి మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, బాగా ఆదరిస్తున్నారు. ఎప్పటికీ నిరంతరం స్వామి సేవ ఇలాగే మా జీవితకాలం మేము చేసుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో ఊర్లో మేము కచేరీలు చేస్తున్నాము. ఎక్కువ ఎక్కడా లేని ఒక ఫీలింగ్ అనేది అనుభూతి ఇక్కడ స్వామివారి సేవ చేస్తూ ఉంటే మాకు నిరంతరము కలుగుతుంది. స్వామి సేవ ఎప్పుడూ ఇలాగే మా వంశపారంపర్యం చేసే కూడా మేము రెడీగా ఉన్నాము. స్వామి మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ఎంతో మేము పూర్వజన్మ సుకృతంగా మేమందరూ భావిస్తున్నాము. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం శ్రీ గంగమ్మ తల్లి అన్నపూర్ణేశ్వరి అలంకారంలో భక్తులను కటాక్షించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప ప్రార్థనలతో శాస్త్రోక్తంగా దేవీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి భక్తులు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతరం చల్లని తల్లి గంగమ్మకు ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. దివ్యశోభిత అలంకరణలో ఓయిలలో వెంచేపు చేసిన అమ్మవారికి విశేష అర్చనలు జరిపి అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను సుందర శోభితంగా నిర్వహించి హారతులను అందజేశారు. తిరుమలకు తొలి గడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి గరుడ వాహనంపై ఆశీలన చేశారు. బాజా భజంత్రీల నడుమ భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా
గరుడ వాహన సేవ విశేషంగా జరిగింది. చతుర్వేదాలలోని సారాంశాన్ని భక్తులకు చేరవేయడానికి టీటీడీ ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా తిరుమల నాదనీరాజన్ వేదికపై సోమవారం జరిగిన వేద విద్వత్ సదస్సులో కాంచీపురంకు చెందిన శ్రీ చంద్రశేఖర పరమాచార్య విశ్వవిద్యాలయం కులపతులు ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి ఋగ్వేదం ఉదాత్త భావనలు అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్ ఆకల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్న ప్రసాద వితరణ కోసం 27 టన్నుల కూరగాయలు విరాళంగా తరలించారు. చిత్తూరు జిల్లా పలమనేరు కూరగాయల మార్కెట్, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఒడ్డుపల్లి మార్కెట్ నుండి భక్తులు దాతల సహాయంతో 27 టన్నుల కూరగాయలను సేకరించి తిరుమలకు తరలించారు. ఈ సందర్భంగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా కూరగాయలు నింపిన వాహనాలు తిరుమలకు పయనమయ్యాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతిలోని పలు వేదికలలో సాంస్కృతిక కార్యక్రమాలను నయన మనోహరంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం గాత్ర కచేరీ శ్రావ్యంగా జరిగింది. టీటీడీ అన్నమాచార ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతికి చెందిన ఎం మోహన్, ఎం భార్గవిల బృందం శ్రావ్యంగా ఆలపించిన అన్నమయ్య భక్తి సంకీర్తనలు తిరునగరి వాసులను అలరించాయి. అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం భరతనాట్య నృత్య ప్రదర్శన జరిగింది. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గ్లోబల్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ హైదరాబాద్కు చెందిన ఎం గౌరవరెడ్డి బృందం చక్కటి అభినయంతో ప్రదర్శించిన భరతనాట్యం ఆహుతులను అలరించింది. ఇక తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి గోవిందనామ స్మరణలతో పులకించింది. హైదరాబాద్కు చెందిన అమృతవల్లి బృందం గోవిందనామాలను పఠిస్తూ భక్తులలో భక్తి భావాన్ని కలిగించారు. సర్వ జగత్తును కన్నబిడ్డవలే కాచి కాపాడే విశ్వజనని జగన్మాత ఆదిశక్తిని త్రిశక్తి రూపంలో ఆరాధించే అద్భుత పర్వదినమే దసరా. దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులుగా పిలుచుకునే ఆశ్వేజ మాసం పాడ్యమి మొదలు నవమి తిథులలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఆలయం, ప్రతి ఇల్లు అమ్మవారి నామస్మరణలతో ప్రతిధ్వనిస్తున్నాయి. దేవీ ఉత్సవ వైభవ కదంబ దృశ్యమాలిక మీకోసం. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు మహాచండీదేవిగా కటాక్షించారు. సకల జగత్తును చల్లగా కాచి కాపాడే సర్వశక్తి రూపిణి శ్రీ మహాచండీదేవి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లిని అర్చకులు దుష్ట సంహరణ గావించే అమ్మవారి శక్తి రూపమైన మహాచండీదేవిగా దేదీప్యమాన అలంకరణలో కొలువుదీర్చి కుంకుమ పూజలను నిర్వహించారు. భక్తులు మహాసంకల్పంతో అమ్మవారిని సామూహికంగా కుంకుమార్చనలతో సేవించి తరించారు. మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తి శ్రీ వాయులింగేశ్వరుని ఆలయం దసరా ఉత్సవ కాంతుల్లో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాలలో భాగంగా అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తకోటిని కరుణిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకార మండపంలో, స్వామివారి ప్రత్యక్ష అలంకారంలో చొప్పరంపై దేదీప్యమానంగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి బొమ్మల కొలువు మండపంలో వేంచేపు చేశారు. భక్తుల జయ జయ ధ్వనులు, శంఖనాదాల నడుమ తపస్సు అలంకారంలో దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనాంబకు అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి ఆనంద కర్పూర హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలో సముదాయం గ్రామంలో వేంచేసిన సర్వశక్తి స్వరూపిణి శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు అమ్మవారిని సకల జగత్తును పోషించే పరమ దయామూర్తి శ్రీ అన్నపూర్ణేశ్వరిగా అలంకరించి సంప్రదాయబద్ధంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై అమ్మవారికి గ్రామోత్సవం వైభవంగా జరిగింది.
నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం దేవి నవరాత్రి వైభవ కాంతుల్లో దివ్యంగా దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి సన్నిధిలో అర్చకులు నవకలశ స్నపనం ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రత్యేక స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేత శ్రీ ప్రహ్లాద వరదస్వామి వారి ఉత్సవమూర్తులను, శ్రీ అమృతవల్లీదేవి ఉత్సవమూర్తిని కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు నవకలశ స్నపన తిరుమంజన సేవను కన్నుల పండుగగా పూర్తి చేసి హారతులు అందజేశారు. చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సకల శుభాలను ప్రసాదించే మంగళరూపిణి శ్రీ పొన్ని అమ్మవారిని మధురై మీనాక్షిదేవిగా ఆకుపచ్చ రంగు కుంకుమతో, చేత రామచిలుకతో, అత్యంత సంప్రదాయ శోభిత దివ్య అలంకరణలు, వర్ణమయ పుష్పాలు, పసుపు, చందనాది పరిమళాలు, పసిడి శోభ వజ్రాభరణాలతో కొలువుదీర్చి విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వాసవీదేవిని అర్ధనారీశ్వర అలంకారంలో కొలువుదీర్చి విశేషంగా ఆరాధనలను జరిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని శ్రీ అన్నపూర్ణాదేవిగా కొలువుదీర్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా ముత్తైదువులు అమ్మవారిని కుంకుమ పూజలతో సేవించి తరించారు. తిరుపతి జిల్లా గూడూరులోని ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల ఆలయంలో దసరా ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ద్రౌపదీదేవి శుంభ, నిశుంభ, బండాసురులను వధించిన శక్తి రూపిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై నెలవైన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయం దేవీ నవరాత్రి శోభతో పరిమళిస్తోంది. ఉత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి దేవికి తిరువేది ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. వజ్ర వైఢూర్యాలు, పట్టు పీతాంబరాలు ధరించిన శ్రీ పద్మావతి దేవి వీరలక్ష్మి అలంకారంలో తిరుచిపై వేంచేసి మాడవీధుల్లో విహరించారు. ఇక ఇటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ పర్వతవర్ధిని దేవిని శ్రీచక్ర సామ్రాజ్ఞి శ్రీ లలిత త్రిపుర సుందరిగా అలంకరించి కుంకుమ పూజలతో ఆరాధించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో చెరువు కట్టపై వేంచేసిన భక్తుల కల్పవల్లి శ్రీ నిమిషాంబదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు లోకాలను ఆకలితో అలమటించకుండా కాపాడే అన్నపూర్ణాదేవిగా కొలువుదీరి భక్తులను దివ్యంగా కరుణించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.